హాయ్ అండి. కొంతమంది చాలామంది పేషెంట్స్, కొంతమంది కాదు చాలామంది పేషెంట్స్ ఇచ్చింగ్, వజనల్ రీజియన్లో ఇచ్చింగ్ అని వస్తూ ఉంటారు. యంగ్స్టర్స్ వస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు, ఓల్డ్ ఏజ్, ఇప్పుడు మెనోపాజల్ ఏజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో యంగ్స్టర్స్లో యూజువల్గా ఈ పీరియడ్స్ టైంలో వస్తూ ఉంటాయి అన్నమాట. ప్యాడ్స్ మూలన కానీ, వెట్నెస్ మూలన కానీ కంటిన్యూస్గా. సో వీళ్ళు సరైన డ్రైనెస్ మెయింటైన్, అంటే గాలి, అంటే వెంటనే స్నానం చేసేసి గబగబా పరిగెత్తుతూ ఉంటారు కదా, బట్టలు సరిగ్గా తుడుచుకోకుండా. సో దాని మూలన కూడా యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ వెంటనే అంటే వాళ్ళకి బాగా రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి తగ్గిపోతూ ఉంటాయి ఆఫ్టర్ పీరియడ్స్, ఇమీడియట్గా కొంత 2-3 రోజుల తర్వాత. కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా ఇచ్చింగ్ ఎక్కువగానే వస్తూ ఉంటుంది. అది కూడా సేమ్ ప్రెజిస్ట్రాన్ హార్మోన్ మూలాన కొంత ఉంటుంది. తర్వాత కొంత వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి కదా, ప్రెజిస్ట్రాన్ హార్మోన్ వల్ల వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువగా అవుతుంది నార్మల్ కంటే ప్రెగ్నెన్సీలో. సో దాని మూలన కూడా వస్తూ ఉంటుంది. అది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్. దానికి ఇచ్చింగ్కి ఇస్తే సరిపోద్ది. కాదు యూజువల్గా డయాబెటీస్ కూడా రూల్ అవుట్ చేసుకుంటాం మోస్ట్లీ చాలామందికి. సో ఇంకా మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా డ్రైనెస్ మూలన వస్తుందండి. అది హార్మోన్స్ అయిపోతాం మూలన డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట, వజనల్ హార్మోన్స్, ల్యాక్ ఆఫ్ హార్మోన్స్ మూలన. సో అక్కడ కూడా మనకి హార్మోన్ క్రీమ్ అప్లై చేసుకోమని ఇస్తాము. బట్ ఇమీడియట్గా మాత్రం రిలీఫ్ కోసం మాత్రం యాంటీఫంగల్ ఆయింట్మెంట్స్ ఇస్తాము. తర్వాత డయాబెటీస్ అక్కడ కూడా రూల్ అవుట్ చేసుకుంటాం కంపల్సరీగా, ఏ కేసుకైనా ఈ చింతో వచ్చిన వాళ్ళందరికీ. సో డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకుని డ్రైనెస్ తగ్గడానికేమో హార్మోన్ ఆయింట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈ ఒట్టి ఇచ్చింగే కాకుండా దాంతోపాటు కొంత డిశ్చార్జెస్ ఉన్నా, లేకపోతే ఏదైనా బాయిల్స్, లేకపోతే ఏదైనా కొంచెం ఫౌల్ స్మెల్ అలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రీట్ చేయాలి. సమ్ యాంటీబయాటిక్స్తోనూ, యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్తో. ఒట్టి ఆయింట్మెంట్స్ సరిపోవాలంట వాళ్ళకి. సో అవసరం వస్తే యాంటీబయాటిక్స్ వాడాలి, లేకపోతే యాంటీ ఫంగల్ వాడాలి, ఇంట్రావజనల్గా కూడా వాడుకోవాల్సి వస్తుందేమో చూసుకుని దాన్ని బట్టి ట్రీట్ చేసుకుంటాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.